నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేసే అప్లికేషన్ వచ్చేసరికి వైజ్ స్కోర్ ప్రో. మీకు ఆల్రెడీ టమ్లైన్లో చూసారు, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఐకాన్. సో ఈ వైజ్ స్కోర్ ప్రో అనేది ఏంటంటే, చాలామంది క్రెడిట్ స్కోర్ కోసం ప్లే స్టోర్కి వెళ్తారు. నా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి మీరు చెక్ మై క్రెడిట్ స్కోర్ కానీ క్రెడిట్ స్కోర్ అని కొడతారు. కొట్టినప్పుడు ఏంటంటే దాంట్లో భాగంగా ఈ వైజ్ స్కోర్ ప్రో అనే అప్లికేషన్ కూడా మీకు వస్తుంది. అంటే మీరు లోన్ కోసం వెళ్ళరు, కాకపోతే క్రెడిట్ స్కోర్ కోసం వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు, బాగానే ఉంటుంది, డీటెయిల్స్ ఇస్తారు క్రెడిట్ స్కోర్ కోసం. కాకపోతే ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే మీకు లోన్ అమౌంట్ డిస్పర్స్ అవుతుంది. ఎందుకంటే ఫ్రాడ్ అప్లికేషన్ ఇది. ఎందుకంటే ఈ క్రెడిట్ స్కోర్ అనే పేరుతో వీళ్ళు ఏంటంటే లోన్ అప్లికేషన్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. ఇదనే కాదు, చాలా లోన్ యాప్స్ అయితే ఉన్నాయి. మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్తాను ఏమేమి యాప్స్ ఉన్నాయో. ఈరోజు డిస్కస్ చేసే అప్లికేషన్ సరికి వైజ్ స్కోర్ ప్రో. ఇది కూడా ఏంటంటే మీకు 7 days ఫ్రాడ్ భాగంగా 15 days ఫ్రాడ్ భాగంగా ఇది కూడా ఫ్రాడ్ అప్లికేషనే. దీంట్లో లోన్ వచ్చినా సరే మీరు ₹1 కూడా పేమెంట్ చేయకండి. మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే మన వీడియో 7 days ముందుగా చూస్తున్నారో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి. కంపల్సరీ మీకు సొల్యూషన్ అంటే బయటపడే బాధ్యత నాది. అండ్ మీరు 7 days తర్వాత ఎవరైతే చూస్తున్నారో మీకు కంపల్సరీ గైడెన్స్ అనేది ఉంటుంది. కంప్లైంట్ అంటే మనం సైబర్ క్రైమ్ త్రూ కూడా కంప్లైంట్ అనేది రైజ్ చేపిస్తాము. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మిమ్మల్ని సేఫ్గా బయటపడేసే బాధ్యత నాది. సో ఎవరైతే ముందుగా చూస్తున్నారో కంపల్సరీ గుర్తుపెట్టుకొని కాల్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరు కూడా ఏ ఫ్రాడ్ లోన్ యాప్స్లో కానీ 7 days లోన్ యాప్స్లో 15 days లోన్ యాప్స్లో పేమెంట్ చేయకూడదు. నాట్ ఓన్లీ వైజ్ స్కోర్ ప్రో, ఏ ఫ్రాడ్ లోన్ యాప్స్లో కానీ మీరు పేమెంట్ అనేది చేయకూడదు. ఎందుకంటే పేమెంట్ చేస్తే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మీకు మళ్ళీ అమౌంట్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని. ఇంకో విషయం ఏంటంటే, వాట్సాప్ లింక్ అంటే డ్యూ డేట్ రోజు మీకు మెసేజెస్ వస్తాయి ఏజెంట్స్ దగ్గర నుంచి. ఏజెంట్స్ అంటే అప్లికేషన్ కింద ఉంటారు కదా, వాళ్ళు ఏజెంట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ అయితే వస్తాయి, మీరు లోన్ డ్యూ ఉంది కట్టాలి. కొంతమంది దగ్గర ఏంటంటే అప్లికేషన్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యూపీఐ ఐడి పెట్టి దీన్ని కట్టు, నేను క్లియర్ చేస్తా అంటారు. ₹1 కట్టినా మీకు ఎంత కట్టినా కూడా మీకు అది క్లియర్ అవ్వదు. గుర్తుపెట్టుకొని బ్లైండ్ స్పాట్గా మీకు ఏజెంట్లకు కానీ అప్లికేషన్లకు కానీ ₹1 పేమెంట్ చేసినా మీరు బయటికి రారు. మనం పేమెంట్ చేయకుండానే బయటికి రావాలి దీంట్లో నుంచి. సో చాలామంది అడగచ్చు, పేమెంట్ చేయకుండా మనకి డేటా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన డేటా తీసుకొని మాత్రం వాళ్ళ లోన్ అనేది ఇస్తారు. డేటా ఎలా వెళ్తుందంటే, మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మనమే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాము. కాంటాక్ట్స్కి కానీ, కాల్ హిస్టరీకి కానీ, ఫొటోస్కి కానీ, అన్నిటికీ, ఫోన్ SMS కానీ అన్నిటికీ మనం వాళ్ళకి పర్మిషన్స్ అయితే ఇస్తాము. సో దానివల్ల ఏంటంటే మన డేటా అనేది వాళ్ళు తీసుకొని మనల్ని ఈ విధంగా హరాస్ చేస్తారు. ఫొటోస్ మార్ఫింగ్ చేయడం కానీ, మెయిన్గా మన కాంటాక్ట్స్లో లేడీస్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే చాలామంది చెప్పుకోలేరు. లేడీస్ కానీ, బయట కొంతమంది రిప్యూటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో చాలా పెద్ద వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేరు, బయటికి కడతా ఉంటారు. మళ్ళీ అమౌంట్ వస్తూ ఉంటుంది, కడతా ఉంటారు. మళ్ళీ దాంట్లో తీసుకుంటే దాంట్లో రోల్ ఓవర్స్ కడతారు. ఇలా మీరు పేమెంట్ చేస్తూ వెళ్తే మీకు సొల్యూషన్ రాదు. అర్జెంటుగా ఇమీడియట్గా వీడియో చూస్తున్న వాళ్ళు నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో ఏంటంటే ఎక్స్పోజ్ అయినవి అంటే అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. మీరు వెళ్ళి ఒకసారి జాగ్రత్తతో ఒకసారి చూడొచ్చు. మీకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ నెంబర్ ఇస్తున్న వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ కాల్స్ చేయకండి దయచేసి. నేనే మీకు కాల్ చేస్తాను. నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, కంపల్సరీగా అందరికైతే నేను రెస్పాండ్ అవుతాను. సో గుర్తుపెట్టుకోండి, 7 days ఫ్రాడ్స్ కానీ 15 days ఫ్రాడ్స్ కానీ ఎవరు కూడా పేమెంట్ అనేది చేయకూడదు. చేస్తే బయటికి రారు. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫర్దర్గా లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ గైస్.